అక్కడ తీసినాం సార్, మొన్న తీసినాం సార్, బండ్లు పెట్టి తీసినాం ఇక అటు నుంచి ఇటు రావాలి సార్. ఎట్లుండి అక్కడి నుంచి మొదటి నుంచి ఇది ఒకటి క్లియర్ చేసుకుంటే నీళ్ళు ఎంతో ఎక్కుంటూ రావచ్చు అట్లా ఈ వర్క్. అది అంటే మళ్ళీ అడుగుదాం అది అంటే మళ్ళీ రావాలి అదో మాట్లాడదాం రావు మళ్ళీ ప్రత్యేక ప్రణాళికలో భాగంగా సెకండ్ జూన్ నుండి అయితే ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైందో దశల వారీగా అన్ని వార్డులు, ముఖ్యంగా ఎక్కడైతే రాబోయే వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, అదేవిధంగా కొత్తగా మున్సిపాలిటీలో మర్జైన వార్డ్స్ ఉన్నాయో, మరియు ప్రత్యేకంగా కొత్తపల్లి, ధర్మారం, రామన్నపల్లె, ఆబాది, మరి ఇప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీ. ఎందుకంటే హౌసింగ్ బోర్డు కాలనీ ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడు వాటర్ పోవడానికి సరైన వేస్ లేక ముంపునకు గురవుతుంది. సో ప్రతిసారి మన యొక్క మున్సిపల్ పక్షాన మే నెలలో అయితే ఇక్కడ స్టామ్ వాటర్ డ్రైన్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో, దాంట్లో ఉన్న స్టిల్ట్ పూర్తి స్థాయిలో తొలగించి పూడికను తొలగించడం జరుగుతుంది. మున్సిపల్ పక్షాన ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నప్పటికీ వర్షం అధికంగా పడితే వాటర్కు ప్యాసేజ్ లేక వాటర్ బ్యాక్ వచ్చి ఇక్కడ హౌసింగ్ బోర్డులని కొన్ని ఇండ్లకు నీరు వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రజలు కూడా ఇప్పుడైతే ఈ పారిశుద్ధ కార్యక్రమాల భాగంగా మా యొక్క వెహికల్స్ వస్తున్నాయి, ఇప్పుడే కాదు ప్రతిరోజు వెహికల్స్ వస్తాయి. దయచేసి మీ యొక్క ఇంటి నుండి వెలువడే ఏదైనా గార్బేజ్ని డ్రైన్స్లో మాత్రమే వేయకండి. ఎందుకంటే చిన్న డ్రైన్స్లో వస్తే అది తట్టుకొని వాటర్ స్టాగ్నెట్ అయ్యి వర్షం పడ్డప్పుడు వాటర్ బ్యాక్ రావడం కాకుండా, ఇళ్ళు రావడం కాకుండా వాటిలో దోమలు కూడా వృద్ధి చెందే అవకాశం ఉంది. సో ఈ వర్షాకాలం రాకముందు అంటే ఇంకా వర్షాలు స్టార్ట్ అయినాయి కానీ అంతగా భారీగా పడలేదు. సో దానికైనా మనం ఈరోజు జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డ్ కాలనీని మా యొక్క సిబ్బంది ఏఈ గారు, మరి శానిటరీ గారు, మేనేజర్ గారు, మిగతా సిబ్బందితో మనం ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. శానిటేషన్ పరంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరున్నారు, మనకు వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. సో ప్రజలతో ఒకటే రిక్వెస్ట్ ఏమంటే వర్షాలు భారీగా పడితే చేసి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఈ లోతట్టు ప్రాంతంగా మనం దీన్ని ట్రీట్ చేస్తున్నాం. భారీగా వర్షం పడితే ముఖ్యంగా గుర్తుకొచ్చేది మనకు హౌసింగ్ బోర్డ్ కాలనీ కాబట్టి ప్రజలు కూడా వర్షాలు పడ్డప్పుడు అప్రమత్తంగా ఉండి మున్సిపాలిటీకి సహకరించాలని కోరుతున్నాం.